సిరిసిరి మొవ్వ తీశారు. 1976లో విడుదలైన 'సిరిసిరి మొవ్వ' ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో విశ్వనాథ్ గారి మనసు కొంత శాంతించింది. అలాగే ఈ సినిమాతో విశ్వనాథ్ గారికి మంచి పేరొచ్చింది. అంతకుముందు ఆయన చాలా సినిమాలు చేసినా కూడా అందరు దర్శకుల్లాంటి సినిమాలే కదా తీస్తున్నారు అనే పేరొచ్చింది తప్ప తనకంటూ ప్రత్యేకమైన పేరు రాలేదు. తరువాత 'ప్రేమబంధం', 'జీవిత నౌక', 'కాలాంతకులు', 'అల్లుడు పట్టిన భరతం' లాంటి మామూలు సినిమాలు తీసినా అందులో కూడా సాంప్రదాయం గురించే చెప్పేవారు. తరువాత 'సీతామహాలక్ష్మి' తీశారు. ఈ సినిమా తీస్తున్నప్పుడే 'శంకరాభరణం' కథ రాసుకున్నారు. అందులో శంకర శాస్త్రి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేశారు. చివరికి సోమయాజుల గారిని ఎంపిక చేశారు. ఈలోగా 'సీతామహాలక్ష్మి' సినిమా విడుదలయ్యి చాలా మంచి పేరొచ్చింది విశ్వనాథ్ గారికి. 'శంకరాభరణం' షూటింగ్ 1979లో పూర్తి చేసి ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. కానీ ఆ సినిమా చూసి ఏ డిస్ట్రిబ్యూటరు కొనడానికి ముందుకు రాలేదు. డిస్ట్రిబ్యూటర్ గాని